వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. యాదాద్రి భువనగిరి జిల్లా అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారి చౌటుప్పల్ పరిసర ప్రాంతంలోని ధర్మోజిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు రాజమండ్రి నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్ బస్సును ముందల ఉన్నటువంటి లారీని ఢీకొట్టిన క్రమంలో కూడా మొత్తం ఆరెంజ్ ట్రావెల్ బస్సులో ఉన్న 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని మొత్తం హాస్పిటల్కి తరలించి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. ముందుగా స్లోగా వెళ్తున్న ఆ లారీని కూడా అతి వేగంగా వచ్చిన ఆరెంజ్ ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టిన క్రమంలో కూడా ముందు భాగం మొత్తం ఆరెంజ్ ట్రావెల్కి సంబంధించిన బస్సు ముందు భాగం మొత్తం కూడా నుజ్జు అనేటువంటి పరిస్థితి ఉంది. వెనకనే ఉండి వస్తున్నటువంటి శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు కూడా ఆరెంజ్ ట్రావెల్ బస్సును వెనక నుంచి కూడా ఢీకొట్టింది. ఉన్నారు ఒక 50 మంది ఉన్న క్రమంలో కూడా వీళ్ళందరూ కూడా రాజమండ్రి నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తూ మొత్తం కూడా అందులో 13 మందికి తీవ్ర గాయాలై, కొంతమందికి దెబ్బలు కూడా తగిలిన పరిస్థితి ఉంది. మరి కొంతమందికి కాలు కూడా ఫ్రాక్చర్ అయిన పరిస్థితి కూడా కనపడుతుంది. వీళ్ళందరినీ కూడా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి. ఎవరైతే ఆరెంజ్ ట్రావెల్కి సంబంధించిన బస్సు డ్రైవర్ ఉన్నాడో బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది. బయటికి తీయడానికి కూడా చాలా కష్టపడిన సుమారు 2 గంటల వరకు కూడా కష్టపడి ఆ డ్రైవర్ను కూడా బయటికి తీసినటువంటి పరిస్థితి కనపడుతుంది. క్షతగాతులు మాత్రము చికిత్స పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి మాత్రము అనుకూలంగానే ఉందని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఉదయం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా అతివేగమే ఈ ప్రమాదానికి చోటు చేసుకున్నట్టు కూడా కనబడుతుంది. ముందుగా ఏది ఏమైనా కూడా ప్రాణ నష్టం జరగలేదు, కానీ ప్రమాదం మొత్తము పెద్ద ఎత్తున జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం తెల్లవారుజామున 5 గంటల జరుగుతున్న క్రమంలో కూడా నిద్రమాపు కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అదేవిధంగా ఓవర్ స్పీడ్ కూడా దీనికి కారణమని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. సంఘటన స్థలానికి వెంటనే పోలీసులు చేరుకొని భారీగా ట్రాఫిక్ జామ్ అయిన వాటిని కూడా క్లియర్ చేసి కూడా పంపిస్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఇటు లారీ డ్రైవర్ పై కూడా కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. ఎక్కేపటికి బస్సు బాగా వస్తున్నాడు. వచ్చేటప్పటికి తెల్లవారుజామున 5 గంటలకి కొడుకున్న స్థాయిలో ఉన్నప్పుడు ఒక లారీ ఆగిపోయి ఉన్నది. రోడ్డు మీద ఆగిపోయిన లారీని ఈ ఆర్జీ ట్రావెల్స్ వెళ్ళి గుద్దడంతో అక్కడికెక్కడే మాకు దెబ్బలు కలిగినాయండి. అప్పుడు మేము అక్కడ ఉంటే 108 కూడా మాకు త్వరగా రాలేదు సార్. అందులో ఉన్నప్పటికీ డ్రైవర్ని కూడా ఎవరు ఆగలేకపోయారు. బస్సులో మమ్మల్ని ఉండిపోతే ½ అన్ అవర్ యాక్సిడెంట్ అయిన తర్వాత బస్సులో ఉండిపోయాము. చాలా మంది ఏడుస్తూ అలాగే ఉన్నా సరే ఎవరు పట్టించుకోలేదు. ఎవరు వచ్చిన ఫోటోలు వీడియోలో తీస్తారు తప్ప మమ్మల్ని బయటకు లాగి ఎవరు కూడా మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళమని చేయలేదు. అలాగే ఒకరు పోలీసులు వచ్చి ఫోటో తీసుకున్నారు కానీ ఎవరు చేయలేదు. ఇంకోటి ఏంటంటే 108 అంతమందికి దెబ్బలు తగ్గితే ఒక 108 వచ్చింది. తర్వాత మళ్ళీ 108 రావడానికి ½ అన్ అవర్ 1 అవర్ పట్టింది. ఈ లోపు ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటారండి? అలా చేస్తే కరెక్ట్ కాదు కదా. బస్సులో 50 మంది దాకా 25 మెంబర్స్ వరకు దెబ్బలు తగినాయి. దేవరపల్లి నుండి రాజమండ్రి దగ్గర దేవరపల్లి నుండి హైదరాబాద్ వస్తుంది. నేను ఎక్కిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు చౌటుప్పల్ దాటిన తర్వాత ఆగున్న లారీని గుద్దింది. వెనక నుండి గుద్దింది. మళ్ళీ వెనక వచ్చే బస్సు మా బస్సును కూడా గుద్దింది. చాలామందికి దెబ్బలు తగ్గింది. కొంతమందికి అయితే నడుము కూడా ఎరిగింది. కాళ్ళు కూడా చాలా మంది తిరిగి బస్సు నిండా ఫుల్గా జనం ఉన్నారు. అందరూ కింద పడిపోయారు. అందరికీ కాళ్ళు పెద్ద పెద్ద ఇంజరీస్ బాగా తగ్గింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.